నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు గనుక, నువ్వు నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు గనుక ఖచ్చితంగా నీ సమస్యలు అట్లానే ఉండవు, అట్టే కాలం ఉండవు. ఖచ్చితంగా దేవుడు వాటిలో కూడా నిన్ను బయటేస్తాడు. ఎందుకు అంటే ఆయన ఉన్నవాడు జీవం కలిగిన దేవుడు. నువ్వు నిజమైన దేవుని నమ్ముకొని, జీవం కలిగిన దేవుని నమ్ముకొని, నా జీవితం మారుతుందా, నా జీవితం ఇలానే ఉంటుందా, ఇంకా నా జీవితంలో నిజంగానే మార్పు జరుగుతుందా అని ఎందుకు అవిశ్వాసిలాగా మాట్లాడుతున్నావు? నీ దేవుడు ఎంత బలవంతుడో తెలుసా? నీ జీవితాన్ని మార్చగలిగే శక్తి ఆయనకు ఉంది. కానీ ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించి పెట్టుకున్నాడు ఆయన. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన నిన్ను దర్శిస్తాడు. నీ జీవితం మారుతుంది. కొన్ని అనుభవాలు నువ్వు నేర్చుకోవాలని ఆ స్థితిలో నిన్ను ఉన్నయిస్తున్నాడు. కొన్ని అనుభవాలు నువ్వు తెలుసుకోవాలని ఆ స్థితిలో గుండా నిన్ను వెళ్ళనిస్తున్నాడు. అంతేగాని నీవేదేదో అయిపోతున్నాయి అని కంగారు పడిపోవాలని కాదు. ఏదేదో నా జీవితం అయిపోతుందని దిగులు చెందాలని కాదు. ఏదేదో ఎందుకు అయిపోద్ది? దేవుడు ఉన్నాడని నువ్వేమో నమ్ముతున్నావు. యేసు ప్రభు నిజమైన దేవుడని ఏమో నమ్ముతున్నావు. ఆయన ఇంత సృష్టి కలగజేసిన బలవంతుడే తన వాక్కు చేత. బోడి నీ జీవితాన్ని మార్చలేడా? ఏ పాటిది నీ జీవితం? ఎంతమంది జీవితాలు మార్చాడు ఆయన? నీ జీవితంలో ఒక అద్భుతం చేయలేడా? నీకు తోడై ఉండలేడా? అన్నీ ఉన్నాయి, అన్నీ చేయగలుగుతాడు ఆయన. కానీ కొన్ని అనుభవాలు నువ్వు నేర్చుకోవటం అవసరం అండి. ఆ అనుభవాలు గుండా నేను పంపిస్తున్నాడు ఆయన. ఆ అనుభవాలు నేర్చుకున్న తర్వాత తప్పకుండా ఆయన నిన్ను బాగు చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. నీ జీవితం తప్పకుండా మారింది. ఆత్మీయ జీవితంలో పడిపోతున్నాను, నేను ఇంకా నిలబడలేనా, నా జీవితం ఇంతేనా అని ఎందుకు కంగారు పడుతున్నా? దేవుని ఆత్మ ఉన్నాడని నీకు తెలియదా? పరిశుద్ధాత్మ ఉన్నాడని నీకు తెలియదా? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఖచ్చితంగా నేను నిలబెడతాడు. ఏమో దేవుడు దెయ్యం, ఏమో ఉన్నాడో లేదేమో అంటావింది అవిశ్వాసలాగను. దేవుడు ఉన్నాడు అన్నప్పుడు దేవుడికి సమస్తం సాధ్యమే. దేవుడు సమస్తం సాధ్యమే అన్నప్పుడు నీ జీవితం తప్పకుండా ఆయన మారుస్తాడు. ఆ దేవుడు చూస్తా ఉన్నాడు, మొత్తం గమనిస్తా ఉన్నాడు. నీ పరిస్థితులన్నీ ఆయనకి మరుగున లేవు, ఆయనకి తేటగానే కనపడుతా ఉన్నాయి. ఒక రోజు వచ్చిద్ది, తప్పకుండా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. నేను చెప్తున్నా, దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా తోకగా ఉండడు, తలగానే ఉంటాడు ఖచ్చితంగా. ఇప్పుడు నీ పరిస్థితిని చూసి నీకే బాధ అయ్యొచ్చు, నీకే జాలి కలగొచ్చు, చాలా మంది జాలి కలగొచ్చు, ఏంటో వాళ్ళ జీవితం అని. కానీ నేను చెప్తున్నా, నువ్వు గట్టిగా విశ్వసించు. నా జీవితం ఇప్పుడు ఇలాగుంది, కానీ నేను నమ్ముకున్నవాడు నిజమైన దేవుడు. నేను ఆయన నమ్ముకున్నాను. ఆయన ఖచ్చితంగా ఒక రోజు నా జీవితాన్ని మారుస్తాడు. ఒక రోజు నేను అందనంత దూరంలోకి నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. ఎందుకు ఇంత విశ్వాసం ఏంట్రా నీకంటే, ఒరే బాబు నేను నమ్ముకున్నవాడు నిజమైన దేవుడురా, ఒరే బాబు నేను నమ్ముకున్నవాడు జీవం కలిగిన దేవుడురా, నేను నమ్ముకున్నవాడు ఈ సృష్టి చేసిన వాడురా, నేను నమ్ముకున్నవాడు ఉన్నవాడురా, నేను నమ్ముకున్నవాడు నా కోసం ప్రాణం ఇచ్చిన వాడురా, నా కోసం తన ప్రాణమే ఇవ్వటానికి ఇష్టపడినోడు, నా కోసం తన ప్రాణమే ఇవ్వటానికి ఇష్టపడినోడు ఈ జీవితాన్ని సుఖవంతం చేయలేడంటావా? నా జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని చక్కబెట్టలేడంటావా? ఎన్ని కష్టాలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఇబ్బందులు ఎన్నైనా మొత్తాన్ని నా దేవుడు చక్కబెడతాడు. మొత్తాన్ని నా దేవుడు ఖచ్చితంగా చక్కబెడతాడు. ఎందుకంటే నేను భయపడను, దేవుడు చేయను. లోకంలో ఉన్నప్పుడు, దేవుడు లేని వాడిగా ఉన్నప్పుడు నేను ఒక్కడినే దిగులు చెందాను, బాధపడ్డాను, ఏంటో నా జీవితం తలగొట్టుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఒక్కడిని కాదు, నాతో నా దేవుడు ఉన్నాడు. నాతో నా దేవుడు ఉన్నాడు కనుక నేను భయపడను, ధైర్యము కలిగి ఉంటాను. నా విశ్వాసం నన్ను సిగ్గుపరిచిద్దా? అలా జరిగే ఛాన్స్ ఉందా? ఎందుకంటే నేను దేవుడు ఉన్నాడు అన్నది నిజం, యేసు ప్రభు నిజమైన దేవుడు అన్నది నిజం. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం ప్రాణం ఇచ్చాడు అన్నది. ఏమండి, మీ బిడ్డల్ని మీరు ప్రేమిస్తారా లేరా? మీరు అమ్మ అనుకోండి, మీరు అమ్మ అయితే మీ బిడ్డల్ని మీరు ప్రేమిస్తారా లేదా? మీరు తండ్రి అయితే మీ బిడ్డని ప్రేమిస్తావా లేదా? ఎందుకు? కన్నావు గనక తప్పకుండా ప్రేమిస్తావు. నేను అంటున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటావు. నేను చేసుకున్నవాడు, నేను నిజంగా కన్నవాడు ఆయనే గనక ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన తన ప్రేమ ఎప్పుడు ప్రత్యక్షమైందో తెలుసా? ఆ శిలువలో. యేసు ప్రభు నువ్వు నరకానికి వెళ్తున్నావు అని చెప్పేసి, నువ్వు మరణాంతరం రెండవ మరణమైన నరక అగ్నిగుండంలో పడిపోతావు అని చెప్పి నీకోసం ఆ శిలువలో ప్రాణం పెట్టినప్పుడు తన ప్రేమ ప్రత్యక్షమైంది, తన ప్రేమ నిరూపించబడింది. ఆయన ప్రాణం పెట్టాడు కనుక ప్రేమిస్తున్నాడని కాదు. హలో, ఆయన ప్రాణం పెట్టాడు కనుక ప్రేమిస్తున్నాడని కాదు, ప్రేమిస్తున్నాడు కనుకే ప్రాణం పెట్టాడు.
నేను ప్రేమిస్తున్నాడు కనుకే ప్రాణం పెట్టాడు. పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం ప్రాణం పెట్టినవాడు నీకు దూరంగా ఉంటాడా? నిన్ను వదిలేస్తాడా? నీ జీవితాన్ని అలానే నువ్వు అప్పుల పాల్లో, తిప్పల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, కఠినమైన పరిస్థితుల్లో అల్లాడిపో అని నిన్ను వదిలేస్తాడా? వదలని కాక వదలడు. కానీ కొన్ని అనుభవాలు నీకు అవసరం అని చెప్పేసి, ఆ సమస్యలు కూడా అవసరం అని చెప్పేసి అవి ఉండనిస్తున్నాడు దేవుడు. అవి రాణిస్తున్నాడు, అనుమతిస్తున్నాడు. కానీ నేను చెప్తున్నా, దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడైనా కానీ తలగానే ఉంటాడు కానీ తోకగా ఉండడు. ఇప్పుడు కనపడుతున్న ఈ పరిస్థితి ఇక నువ్వు ఎప్పుడు చూడదిక, కనపడదిక. ఎందుకంటే దేవుడు తీసేస్తాడు, అవసరం అయిపోయిన తర్వాత తీసేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నేను దర్శిస్తాడు, నా జీవితం ఖచ్చితంగా మారిద్ది అని విశ్వసించు. ఎందుకు విశ్వసించాలంటే నువ్వు ఎవరి మీద అయితే విశ్వాసం ఉంచుతున్నావు, ఆయన మీ నాన్న, మీ తండ్రి. మీ తండ్రి ఎంత బలవంతుడో తెలుసా? ఆయన ఈ సృష్టినే చేసిన వాడు, ఆయన సృష్టికర్త. మరి అంత బలవంతుడైతే నా జీవితం ఎందుకు మారట్లేదు అంటే, కొన్ని అవసరాలను బట్టి శ్రమ అనుభవం నీకు కలుగునట్లు దేవుడు అలా ఉండనిస్తున్నాడు. అయితే నీకేం ఎందుకు భయపడాలి? గాయం చేసిన ఆయనే స్వస్థపరుస్తాడు. ఆయన చేతులే గాయం చేయను, మళ్ళీ ఆ చేతులే నిన్ను స్వస్థపరచును. కాబట్టి ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని కఠినమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్నవాడు నిజమైన దేవుడు గనక నీ చింత యావత్తు ఆయన మీద వేయి. నీ చింత యావత్తు ఆయన మీద వేసి నువ్వు ధైర్యముగా ఉండు.